దేశ రాజధాని ఢిల్లీలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. 2027 నుంచి కొత్తగా రిజిస్టర్ అయ్యే ఆటోలన్నీ ఎలక్ట్రిక్ మాత్రమే ఉండాలని నిర్ణయించడంతో భారత రవాణా రంగం వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భవిష్యత్ టెక్నాలజీగా మాత్రమే కనిపించిన ఈవీలు ఇప్పుడు ప్రభుత్వాల ప్రాధాన్య విధానాలుగా మారిపోతున్నాయి. కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరలు, చమురు దిగుమతుల భారం, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలు ఇవన్నీ కలిసి దేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు నడిపిస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో తీసుకున్న ఒక్క నిర్ణయం రాబోయే కాలంలో భారత నగరాల రూపురేఖలే మార్చేస్తుందా? ఇప్పటికే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మెట్రో నగరాలు ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతున్నాయా? పర్యావరణం, చమురు దిగుమతులు, పెరుగుతున్న ఇంధన ధరలు, టెక్నాలజీ మార్పులు ఇవన్నీ కలిసి భారత రోడ్లపై ఒక కొత్త విప్లవానికి దారితీస్తున్నాయా? ఢిల్లీలో తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కొత్తగా రిజిస్టర్ అయ్యే ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రికల్ మాత్రమే ఉండాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్ణయించింది. అంతేకాకుండా 2028 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, గౌతమి బుద్ధ నగర్, సోనియాపట్లలో కూడా ఇదే నిబంధన అమల్లోకి రానుంది. 2029 నాటికి మొత్తం ఎన్సీఆర్ ప్రాంతంలో ఇదే విధానం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని అర్థం ఒకటే, దేశంలోని అత్యంత కాలుష్యగ్రస్త ప్రాంతంగా పేరున్న ఢిల్లీ ఎన్సీఆర్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ కాలుష్యం, పొగమంచు, వాహనాల ఉద్గారాలు ఢిల్లీ ప్రజలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. శీతల కాలంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడం ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో రవాణా రంగం నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళన ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే, ఢిల్లీ నిర్ణయం కేవలం ఆటో రిక్షాల వరకే పరిమితమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులు, ఈవీ క్యాబ్లు, బ్యాటరీ ఆధారిత డెలివరీ వాహనాలు వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో టూ వీలర్లు, కార్లు, కమర్షియల్ వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్ వాహనాల నుంచి దూరమవుతున్నాయి. యూరోప్లోని అనేక దేశాలు 2035 తర్వాత పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై పరిమితులు విధించే దిశగా ముందుకెళ్తున్నాయి. చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్గా మారింది. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. కాలుష్యం, చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గించేందుకు కేంద్రం ఈవీలను ప్రోత్సహించాలని సూచిస్తోంది. భారత్ తన చమురు అవసరాల్లో భారీ భాగాన్ని దిగుమతి ద్వారానే తీర్చుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం పడుతోంది. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థను పెంచడం దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ పరిస్థితి చూస్తే అక్కడ కూడా ప్రభుత్వం ఈవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రికల్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయించడం కీలక నిర్ణయంగా మారింది. 2026 డిసెంబర్ వరకు ఈ సౌకర్యం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా టూ వీలర్లు, కార్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలు, గూడ్స్ క్యారియర్లు ఇలా దాదాపు అన్ని రకాల ఈవీలకు ఈ మినహాయింపులు వర్తిస్తున్నాయి. అంటే ప్రభుత్వం ప్రజలను ఈవీల వైపు మళ్లించడానికి నేరుగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తోందని అర్థం. హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ఖర్చులు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈవీలు సాధారణ ప్రజలకు కూడా ఆకర్షణీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పదే పదే పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి చాలామంది ఈవీల వైపు చూస్తున్నారు. తెలంగాణ మాత్రమే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, అస్సాం వంటి రాష్ట్రాలు ఈవీలకు పూర్తిగా రోడ్ ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలైతే అదనంగా నగదు సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు ఈవీలను కేవలం పర్యావరణ అనుకూల వాహనాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగంగా కూడా చూస్తున్నాయి. ఎందుకంటే ఈవీ పరిశ్రమలో తయారీ, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, సాఫ్ట్వేర్, పవర్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్ వంటి అనేక రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ రంగం మొత్తం ఒక పెద్ద మార్పు దిశగా ఉంది. ఈ మార్పులో ముందుండాలంటే ఇప్పుడే పెట్టుబడులు పెట్టాల్సిందే అన్న ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపిస్తోంది.
తాజా పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మెట్రో నగరాలన్నీ పూర్తిగా ఈవీలతో నిండిపోతాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే దీనికి సమాధానమంత సులభం కాదు. ఎందుకంటే ఇంకా అనేక సవాళ్లున్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద సమస్యగా ఉంది. పెద్ద నగరాల్లో అపార్ట్మెంట్లు, పార్కింగ్ స్థలాల కొరత, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలు లేమి ఇవన్నీ ఈవీ విస్తరణకు అడ్డంకులుగా ఉన్నాయి. అలాగే బ్యాటరీ ధరలు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చిన్న చిన్న వాహనాల్లో ఈవీలు అందుబాటులోకి వస్తున్నా భారీ వాణిజ్య వాహనాలు, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇంకా డీజిల్ ఆధిపత్యమే కొనసాగుతోంది. మరోవైపు విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా ఈ మార్పుకు సిద్ధంగా ఉండాలి. కోట్లాది వాహనాలు ఒకేసారి ఛార్జింగ్పై ఆధారపడితే విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. అందుకే ఈవీ విప్లవం కేవలం ఆటోమొబైల్ రంగ మార్పు మాత్రమే కాదు, పవర్ గ్రిడ్, ఇంధన విధానాలు, పట్టణ ప్రణాళిక, టెక్నాలజీ అన్నీ కలిసి మారాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఢిల్లీ తీసుకున్న నిర్ణయం ఒక నగర పాలసీ కంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది భవిష్యత్తు భారత నగరాల దిశ ఏంటన్న దానిపై ఓ స్పష్టమైన సంకేతం ఇస్తోంది. కాలుష్యం తగ్గించాలన్న అవసరం, చమురు దిగుమతుల భారాన్ని తగ్గించాలన్న వ్యూహం, కొత్త టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మించాలన్న లక్ష్యం ఇవన్నీ కలిసి ఇప్పుడు భారత రోడ్లను మార్చే దిశగా కదులుతున్నాయి. అయితే ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుంది? నిజంగానే రాబోయే దశాబ్దంలో మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలు అరుదైపోతాయా? లేక ఈవీలు, సాంప్రదాయ వాహనాలు రెండూ కలిసి కొనసాగుతాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే ఉంది.